8 నెలల పాలన పూర్తయింది సరిగ్గా 12వ తేదీకి చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ 8 నెలల్లో సాధించింది ఏంటి అనేది ప్రజల ఎదురుచూపులు మాత్రమే మిగిలాయా, లేదు అంటే ఆయన నిన్న చెప్పినట్టు మొత్తం తప్పంతా అధికారులదే, ఇంకా స్పీడ్ పెంచాలి, ఎందుకు ఫైళ్ళన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి, అది కూడా అధికారులదే తప్పు అంటే ఇక్కడ పాలకులు పాలనకు సంబంధించి మంత్రులకు సంబంధించి ఆల్రెడీ ఆయన ఒక రేటింగ్లు ఇచ్చేశారు. ఇక్కడ అధికారులకు సంబంధించి కొన్ని శాఖలకు సంబంధించి కూడా రేటింగ్లు ఇచ్చేశారు, ఎవరు ఏంటి ఏ స్థానంలో ఉన్నారు అనేది. అది కూడా ఒక్కొక్క చిన్న వివాదం అయితే తీసుకొచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 8 నెలల తర్వాత ఎలా ఉండబోతుంది అనే దానికి ఏమన్నా క్లారిటీ ఇచ్చినట్టు అనిపించిందా, లేదంటే ఫైళ్ళు పెండింగ్ విషయంలో మాత్రమే చంద్రబాబు గారు గతంతో పోలిస్తే ఒకప్పుడు ఆయన చెప్తూ ఉంటారు నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని కాదు 2014 ముఖ్యమంత్రిని కాదు అనేది, అలాగే ఉండబోతుందా పరిపాలన? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, తాజాగా ఆయన ఇచ్చిన సంకేతాన్ని ఎలా చూడాలి? 8 నెలల పాలనలో అద్భుతం అనేది ఓకే, అద్భుతం కాకపోతే బాలేదని అయితే చెప్పుకోరు, కాకపోతే అధికారులదే తప్పిదం అంతా అని చెప్పే ప్రయత్నాన్ని ఎలా చూడాలి? ఇక్కడ మీడియా, ప్రభుత్వము, అధికారులు ఈ ముగ్గురి మధ్యన సమన్వయం లోపించేటటువంటి వ్యవహారమే నడుస్తుంది. నెంబర్ 1 ఏంటంటే మీడియాకి ఆ ఫైల్స్ని గురించిన అవగాహన ఉండట్లేదు, క్లారిటీ ఉండట్లేదు. ఇప్పుడు ఫైల్స్ క్లియరెన్స్కి సంబంధించి ఎన్ని ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయో చంద్రబాబు గారు చెప్పారు. ఆయన అన్న పాయింట్ ఏంటి, నాన్ ఫైనాన్షియల్వి వెంటనే క్లియర్ కావాలి అన్నటువంటిది. కానీ ఫైల్స్లో 100కి 75% ఫైనాన్స్తో ముడిపడే ఉంటాయి. క్లియరెన్స్ ఏ అవ్వాలి? ఈ మిగతా అంటారా సహజ సిద్ధమైన అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు గారికి ఎందుకు, అది వాళ్ళే చూసుకుంటారు అధికారులు. ఎందుకంటే వాళ్ళకి జీతాల ఫైలు ఏ నెలకి ఆ నెల క్లియర్ చేసుకోరా, వాళ్ళకి సంబంధించినటువంటి బోనస్ల ఫైళ్ళు అవి వాళ్ళు క్లియర్ చేసుకోరా, అవి వేగంగా చేసేసుకుంటారు. ఇక ఈ మెయిన్ ప్రతి దానికి ఒక ఆర్థిక అంశం ముడిపడి ఉంటుంది, విధానపరమైన అంశం ముడిపడి ఉంటుంది. ఈ విధానపరమైన అంశం ఎవరు పరిష్కరిస్తారు అంటే ఇక్కడ సమన్వయం ఉండాలి. ఎవరి మధ్య సమన్వయం ఉండాలి? మంత్రి అధికారి మధ్య సమన్వయం ఉండాలి. ఈయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆ గ్యాప్ను గుర్తించారు. ఈయన ఏంటంటే మంత్రులు వస్తున్నారు, వాళ్ళు రాజకీయం వాళ్ళు చేసుకుంటున్నారు, పోతున్నారు, ఆ శాఖ మీద వాళ్ళకి పట్టు ఉండట్లేదు. ఒక మంత్రి పేషీలోకి వచ్చి కూర్చున్న దగ్గర నుండి ఆడి పని ఈడి పని అని వచ్చేసి మంత్రి పేషి పొద్దునుడి సాయంత్రం దాకా ఆయన వచ్చేదే 2 రోజులు 3 రోజులు కూర్చుంటారు ఆఫీస్లో. ఆ కూర్చున్నంతసేపు ఇదే పనిలో ఉంటున్నారు. వచ్చినోడు వాడి పలకరించా, వాళ్ళకి పనులు వీళ్ళకి పనులు. ఇక శాఖ పని ఎప్పుడు చేస్తారు ప్రాక్టికల్గా? చెయ్యాలి అంటే ఇంకొకటి ఆ మంత్రికి గట్టిగా చెప్పయ్యా మీకు ఈ పని ఉంది, ఇన్ని ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి అని వాళ్ళు చెప్పాలి అనుకోండి, మాకు తెలవదా, మేము చూసుకోలేమా అంటారు. ఒకప్పుడు ఐఏఎస్లు ఉన్నారనుకోండి, ఇది అత్యవసరంగా మీరు చూడాల్సిందే సార్, మీరు ఒక 10 నిమిషాలు టైం ఎక్కువ పెట్టుకోండి సార్ అని చెప్పేవాళ్ళు. లైక్ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, అట్లాంటి అధికారులు ఒక రోజున ఉండేవాళ్ళు. అప్పట్లో మంత్రులు కూడా ఐఏఎస్లకి గౌరవం ఇచ్చేవాళ్ళు. అప్పట్లో ఐఏఎస్ అంటే ఏందయ్యా అని మాట్లాడే లక్షణం ఉండేది కాదు అప్పుడు. అలా కాకుండా ఏంటండి ఏది ప్రకాష్ గారు, ఏమండి వర్మ గారు, ఇట్లా అడిగి ఆ విషయం ఏంటో ఇది కొంచెం ఇంపార్టెంట్ అనుకుంటా, కొద్దిగా ఆగండి అయ్యా మీరు అందరూ బయట ఉండండి, ఒక పావు గంట నేను ఈ ఫైల్ చూసుకుని వస్తానని చెప్పి టైం తీసుకుని ఇది క్లియర్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లోపించేసింది. అదేదో నాకు సంబంధం లేదు, నేను ఒక రాజకీయ నాయకుడిని, మంత్రిగా పదవి ఇచ్చారు అంతే. దాంట్లో ముఖ్యమంత్రి గారు చెప్తేనో లోకేష్ గారు చెప్తేనే ఏదైనా ఫైల్ క్లియర్ చేస్తాం. మిగతాదంతా అధికారులు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి సంతకం పెట్టించుకోవడం. అలా సంతకాలు పెట్టించుకుంటే ఇరుక్కుపోతారని గతంలో అనుభవం వచ్చా అచ్చెన్నాయుడికి కానీ తర్వాత కొంతమందికి కానీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంతకం పెట్టేటప్పుడు కంపల్సరీగా వినాలా. సాధారణంగా ఏముంటుందంటే ఫైల్ అంతా చదవరు వీళ్ళు. మినిస్టర్లో చాలామందికి అంత పెద్ద నాలెడ్జ్ ఏమి ఉండదు. అంటే ఆ ఫైల్లో కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి. మనం కనుక బ్యాంకులో లోన్ తీసుకునేటప్పుడు 100 రూల్స్ పెడతారు, అది మనం చదువుతామా, చూసి సంతకం పెట్టేసి ఆ తర్వాత ఎప్పుడన్నా మనం దాని మీద బ్యాంకుతో గొడవకి దిగితే వాడు ఇది పుచ్చుకుని నువ్వు మైక్రోస్కోప్ పెట్టి చూడు ఈ కండిషన్ నీ దాంట్లో ఉందంటాడు, మనం ఏం చేయలేం. అట్లాగే ఈ అధికారులు వీళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు సంతకం పెట్టమన్నారు పెడతారు. ఈ అధికారి సరైనోడు అయ్యి ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక మ్యాటర్ బ్రీఫ్ చేసి తెలుగులో, ఎందుకంటే వీళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాకనా ఇదో తతంగం కూడా ఉంటుంది, అందుకని తెలుగులో ఆ ఫైల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటో రాసేస్తారు.
రాసి ఇంగ్లీష్లో టైప్ చేసిందేమో కింద మ్యాటర్ పెడతారనమాట. వీళ్ళు అక్కడ సంతకం పెట్టేసేస్తే పని అయిపోతుంది. నేను గతంలో మంత్రుల దగ్గర చూసిన యాక్టివిటీ అది. కొంతమంది మంత్రులకి అట్లాగా నోట్ తెలుగులో పెడతారు, వాళ్ళు అది చూసేసి సంతకం పెట్టేసేస్తారు. ఆ తర్వాత ఆ నోట్ పేపర్ని వాళ్ళు చించి అవతల పడేస్తారు అధికారులు. కొంతమంది జర్నలిస్టులు ఏం చేసేవాళ్ళు అంటే ఆ నోట్ పేపర్ని వాళ్ళు పట్టుకుపోయి ఈ వార్తలుగా రాసేవాళ్ళు. ఇదివరకు మీరు ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ వచ్చాయి, ఈనాడు, జ్యోతి లాంటి వాటి. ఆ సీనియర్ జర్నలిస్టులు ఆ అధికారులతో జాగ్రత్తగా కాంప్రమైజ్ అయ్యి ఆ పేపర్లను సంపాదించుకుని వాళ్ళు ఎక్స్క్లూజివ్ స్టోరీలు కొట్టేవాళ్ళు. సెక్రటేరియట్లో డేటాను సంపాదించడంలో సక్సెస్ అవుతుండేవాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లాగా ఉందా అంటే వీళ్ళిద్దరి మధ్యన బంధం కరెక్ట్గా లేదు. అది చంద్రబాబు గారు ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే తన మంత్రిని నేరుగా తిట్టలేక అధికారిని తిడుతున్నారు, నువ్వు వెళ్ళి తొందరగా చూడయ్యా ఫైల్ ఇట్టక పెండింగ్లో ఉన్నాయి అని మంత్రి సమక్షంలో తిడుతున్నారు. ఇంకోసారి ఆగితే నెక్స్ట్ ట్రిప్ మంత్రులు కూడా చెడుగుడు ఆడేస్తారు, ఆయన మంత్రులైనా నిలదీస్తారు. ఇంకోటి ఏంటంటే అధికారులు ఇక్కడ సమాధానం చెప్పరు సాధారణంగా. ఏంటి సార్ మంత్రి గారు పెద్ద పేషీలో ఉండట్లేదు సార్, ఆయన ఎప్పుడో మాకు ఇస్తుంది 1 రోజు టైము 2 రోజుల టైము, ఆ టైంలో కూడా ఇట్లా ఉన్నారండి అని వాళ్ళు చెప్తారు అధికారులు. చెబితే వాళ్ళ మీద గుస్సా అవుతారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు చెప్పట్లా, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు చెప్పండి అసలు ఎందుకు ఇది పెండింగ్ అంటే చెప్తారు వాళ్ళు. రెండవది ఇంకొక కీలకమైన అంశం ఉంది, అధికారులు ఇవాళ డేరింగ్ స్టెప్ తీసుకోరు. ఇది రాసి పెట్టుకోండి, డేరింగ్ స్టెప్ తీసుకోరు. ఇదివరకు ఏంటంటే అధికారే ప్రజా ప్రయోజనాలు రీత్యా నిర్ణయం తీసేసుకునేసి ఫైనల్గా వచ్చే మినిస్టర్ నోటీసులో పెట్టేసేవాళ్ళు, కొట్టి అవతల పడేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఏ అధికారి ధైర్యవంతమైన నిర్ణయం తీసుకోడు. ఇంకొకటి నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ అధికారి వేగంగా పని పూర్తి చెయ్యడు, నెలల వారీ పెండింగే పెడతాడు. ఎందుకు అంటే ఎవరి హయాంలో లేదు ఇప్పుడు. ఎందుకు అంటే మొన్నటిసారి సిఐడి కేసులు ఏం పెట్టింది అధికారుల మీద, ఒక్కో ఫైల్ 6 నెలలు పడుతుంది, ఏడాది పడుతుంది. అట్లాంటిది నెల రోజుల్లోపే పరిష్కరించారు, 2 నెలల్లోపే పరిష్కరించారు. అంటే దీని వెనకాలేదో ఉంది అని విజిలెన్స్ నివేదిక. మరి అదే కదా మన పేపర్లోనే వచ్చినాయి కదా, ఇదే ఈనాడు జ్యోతిలోనే వచ్చినాయిగా. ఈ ఫైలు సో ఫైలు వేగంగా ఎట్టా పూర్తి చేస్తారు, 6 నెలలు ఏడాది పట్టేది, ఆ శాఖలని తిరుగుతుంది, బోల్డని కొర్రీలు అడుగుతారు. అట్లాంటిది ఏం అడగకుండా నెల రోజుల్లోనే చేసేసారు. జగన్ చెప్తే ఐఆర్ఎస్లు అయ్యారు, ఇట్లా రాసుకొచ్చారు కదా వీళ్ళు. మరి అప్పుడు ఎప్పుడైతే అంటే అప్పుడు వేగంగా పని జరిగిందిగా. వేగంగా పని చేసినందుకు గాను అధికారులు జైలు శిక్షలు, కేసులు, లేకపోతే శాఖాపరమైన ట్రాన్స్ఫర్లు, పనిష్మెంట్లు, విజిలెన్స్ ఎంక్వైరీలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మీరే చెప్పారుగా ఒక 6 నెలలో ఏడాదో ఒక్కొక్క ఫైల్ ఉండాలని ఉంచుతారు వాళ్ళు. అది ఇప్పుడు జరుగుతోంది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటి, మంత్రులు అందుబాటులో లేకపోవడం వల్ల ఇంకొక ఆస్పెక్ట్. మూడవది ఏంటది, ఫైనాన్షియల్గా డబ్బులు లేకపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేపలు మత్స్యకారులకి పడవలకు సంబంధించినటువంటిది ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ కిందన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ 1000 మందికి కేంద్ర ప్రభుత్వం పడవలు ఇస్తుంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. కేంద్ర ప్రభుత్వం పడవలు ఇస్తుంది అన్నప్పుడు దానికి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. వాళ్ళు 50,000 రూపాయలు ఇస్తే వీళ్ళు 10,000 అన్నా ఇవ్వాలి. అలాగే మత్స్యకారుడు 1000-2000 ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అప్పుడు కానీ వాళ్ళకి నాది అనేటటువంటి ఫీలింగ్ ఉండదు. ఉచితంగా ఇస్తే కనుక అది అపాత్రదానం కింద ఉంటుంది. కాబట్టి ఇట్లా మ్యాచింగ్ గ్రాంట్ పెడతారు. ఇప్పుడు అది నిర్ణయం ఈయన ఏం చేయాలి, ఆ సంబంధిత శాఖను ఒప్పించాలి, ముఖ్యమంత్రిని ఒప్పించాలి. ఇదంతా మంత్రి అయితే సాధ్యంగానే అధికారి ఎలా ఒప్పిస్తాడు ముఖ్యమంత్రిని? ఇలాంటి బోలెడు ఉంటాయి. వాస్తవంగా ఈ సమీక్షలు అనేటటువంటిది సెక్రటరీలతో నెలకు ఒకసారి పెట్టుకోవాలి. నెలకు ఒకసారి మంత్రి గారు ఎవరైతే ప్రస్తుతం మంత్రులు ఉన్నారో వాళ్ళు వారానికి 2 రోజుల పాటు కంప్లీట్గా, అంటే ఇదివరకు నాకు బాగా గుర్తు, 1-2-3 మినిస్టర్లు పేషీ దగ్గర లేరని చెప్తారు. ఈవెన్ సెక్యూరిటీ దగ్గర కూడా, అంటే మనకేంటంటే సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు మనం సో మినిస్టర్ని కలుస్తామని వెళ్తే కనుక సెక్యూరిటీలో మనం అడిగితే సెక్యూరిటీ నుంచి వాళ్ళ పేషీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చారని చెప్పి అడుగుతారు. అప్పుడు రమ్మని వాళ్ళు చెప్తే లోపలికి అలౌ చేస్తారు, మనకి అప్పుడు పాస్ ఇస్తారు, లేకపోతే రానియరు. మనందరం గబక్కన వెళ్ళిపోయి సెక్రటేరియట్లోకి వెళ్ళిపోవడానికి కుదరదు మంత్రుల దగ్గరికి, అధికారుల దగ్గరికి. అప్పుడు ఏం చెప్తారు ఈ మినిస్టర్లు, ఒక 2 రోజుల పాటు ఆ పేషీలో మేము లేమని చెప్పండి అంటారు. ఎవరిని వస్తే మినిస్టర్ గారు లేరని చెప్పండి అంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే కార్యకర్తలు, ఈ పనులు కావాల్సినటువంటి వాళ్ళు ఈ మంత్రులు చుట్టూ ఉండే పిఏలు, పిఎస్లు, డ్రైవర్లు ఉంటారు కదా, వాళ్ళకి అసిస్టెంట్లుగా ఉండేవాళ్ళు, వాళ్ళతో అప్రోచ్ అయ్యి
వాళ్ళ ద్వారా తెలుసుకుని అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి కూడా చెప్తారు మినిస్టర్లు, ఇదివరకు చెప్పేవాళ్ళు మనం సెక్రటేరియట్కి వెళ్తున్నామని ఎవరికి చెప్పొద్దు, సైలెంట్గా ఉండండి అనేసి. అప్పుడు ఒక 2 రోజుల పాటు ఇదే పని మీద ఉండేవాళ్ళు, ఫైళ్ళన్నీ క్లియర్ చేసేది. అప్పుడు మిగతా 5 రోజులు వాళ్ళు ప్రశాంతంగా పని చేసుకోవడానికి వీలయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితులు, అలాంటి సిన్సియర్ రెస్పాన్సిబిలిటీ మంత్రుల దగ్గర కనబడట్లా. ఒకప్పుడు నేను అట్లా చూశాను, దేవేంద్ర గౌడ, లేకపోతే నెట్టెం రఘురామ, శనక్కాయల అరుణ, ఇట్లాగా అనేక మందిని చూశాను నేను దగ్గర నుంచి. కేసీఆర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎట్లా చేస్తారంటే, నేను సి ఛానల్లో పనిచేసేటప్పుడు సెక్రటేరియట్ అదంతా తిరిగేవాళ్ళం, ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా. అప్పుడు హైదరాబాద్లో చేశాను అనమాట. అప్పుడు చాలా స్పష్టంగా చూసా వీళ్ళు ఎలాగుంటుంది ఏంటి అనేటటువంటిది. ఇక నాలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు సైలెంట్గా ఇదే అప్పుడు పిలుస్తారు మాట్లాడడానికి. అంటే మాలాంటి వాళ్ళం అప్పుడు ఏంటంటే తలుపులు దోసుకుని వెళ్ళే చనువు ఉండేది. అప్పుడు మీడియాకి వాళ్ళకి మళ్ళీ రిస్ట్రిక్షన్స్ లేవు. అప్పుడు డైరెక్ట్గా తలుపు దోసుకుని వెళ్తే ఒక్క 2 నిమిషాలు కూర్చోండి జాయ్ గారు, ఇబ్బంది ఇక్కడ ఈ ఫైళ్ళు పెండింగ్ అని, అందుకని మా వాళ్ళకి ఎవరికి చెప్పకుండా లేనని చెప్పించుకుంటున్నాను అని చెప్పేవాళ్ళు. అంటే ఇదివరకు ఏంటంటే మాకు సెక్రటేరియట్లో ఏ మినిస్టర్ అందుబాటులో ఉన్నారో కనుక్కుని వాళ్ళ ఇంటర్వ్యూలో ఈ ప్లాన్ చేసుకునేవాళ్ళం అనమాట, కేబుల్ నెట్వర్క్లో ఉన్నప్పుడు. అట్లాంటప్పుడు లేరు అని చెప్పేసేవాళ్ళు ఐఎన్పిఆర్ వాళ్ళు, లేదా సెక్రటేరియట్ సెక్యూరిటీ వాళ్ళు. ఆ తర్వాత వెళ్తే వీళ్ళు కనబడేవాళ్ళు. కనబడ్డప్పుడు మేము అధికారిని తిడతాం కదా, ఏందని మీరు ఎట్ట అబద్ధాలు చెప్తున్నారని, లేదా ఏందని మినిస్టర్ గారు ఎట్ట వచ్చేసారు, మీరు లేరని చెప్పారు మా వాళ్ళు అంటే కనుక, లేదండి ఇట్టకి నేనే వద్దని చెప్పానని చెప్పిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎట్లా ఉంటుందని, అంటే ప్రత్యక్షంగా చూసాం కాబట్టి. అది ఇవాళ రోజున అట్లాంటి సిచ్యుయేషన్ కనిపించట్లేదు. అంటే ఆ కమిట్మెంట్ మంత్రులు కనిపించట్లేదు. అప్పట్లో చంద్రబాబు గారు అంటే ఆ భయం ఉండేది మంత్రులకు కూడా. ఇప్పుడు అదే, అందుకనే చంద్రబాబు గారు మళ్ళీ పాత చంద్రబాబు అవుతాననేది అదే. అప్పుడు 99-2004 టైంలోనే చూసింది నేను అది, ఆయన ఎలాగుంటుంది అనేది. కానీ సార్ ఇక్కడ ఇందులో కొన్ని కీలక శాఖలు, అంటే ఎక్కువగా ఫైల్ పెండింగ్లో ఉన్న శాఖల గురించి చెప్పినప్పుడు సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ, మిగిలిన 2 పంచాయతీరాజ్ ఒకటి, గ్రామీణ అభివృద్ధి, ఈ 2 పవన్ కళ్యాణ్ గారి శాఖలు, లేదంటే పయ్యావుల కేశవ్ ఒకటి, ఈ నిమ్మల రామానాయుడు. అంటే ఇవే ఎక్కువ పెండింగ్లో ఉన్నాయి, ఎక్కువ ఫిర్యాదులు ఎక్కడి నుంచే వస్తున్నాయని చెప్పడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా అందరికంటే ఆయనే ఎక్కువ అందుబాటులో ఉంటారు, అధికారులకి ఎక్కువ ఆయనే క్లియర్ చేసేస్తుంటారు ఫైల్స్ అన్నారు. కానీ ఇక్కడ చూస్తే మొత్తం రివర్స్లో ఉంది. అంటే ఫైళ్ళ పెండింగ్ అధికారులకు సంబంధించింది, మంత్రులకు సంబంధించింది కాదనేది నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇక్కడ ఇందులో కీలకమైనటువంటి పవన్ కళ్యాణ్ ఈ మధ్యన సినిమాల షూటింగ్లు అవన్నీ వెళ్తున్నారు కదా, మంత్రులు అక్కడ అధికారులకు ఎన్ని రోజులు అందుబాటులో ఉంటున్నారని లేదు కదా. ఆయన ఉన్నప్పుడు తీసుకుంటారు. అందులో ఆయనకి శాఖలు ఎక్కువ కదా, ఓ పక్కన 5 శాఖలు అంటే అన్ని శాఖల వాళ్ళు ఎక్కడ చేస్తారు. ఇప్పుడు వాస్తవంగా ఆయన కంప్లీట్గా అక్కడే కూర్చుంటే సెక్రటేరియట్లో రోజుకు ఒక శాఖ ఫైళ్ళన్నీ చూసేటప్పటికి ఆయన ఇదంతా అయిపోతుంది. రోజుకు ఒక శాఖ చూస్తే అట్లాగా ఒక 3-4 నెలల పాటు కంటిన్యూగా ఆయన కూర్చోగలిగితే ఇంకా అసలు ఏ పని పెట్టుకోకుండా శని ఆదివారాలు సెలవు తీసుకుని సోమవారం నుంచి శుక్రవారం దాకా ఇదే పని పెట్టుకుంటే ఈ ప్రెస్ ఈ గోలంతా వదిలేసి అప్పుడు ఫైళ్ళు అన్నీ క్లియర్ అవుతాయి. అది జరగదు సాధారణంగా. అందుకనే ఏంటంటే ఇంపార్టెంట్ ఫైల్స్ ముందు పెడతారు అంతే. ఇంకోటి ఇవన్నీ ఆర్థిక ముడిపడి ఉన్నాయి అంతే. నెక్స్ట్ టార్గెట్ మంత్రుల మీద ఉంటుందా సార్ ఫైల్ విషయంలో? ఇవన్నీ మీడియా హంబక్కండి. మీడియాలో షో డౌన్ వ్యవహారము, ఏది బాబు గారు మారారు, బాబు గారు అప్పటికి మళ్ళీ తయారయ్యారు, ఈ టైపులు చెప్పుకోవడానికి అది పేపర్లలో ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేషన్ తప్పించి ఏం చేస్తారు నాకు తెలియకూడదు. ఇప్పుడు ఆర్థిక శాఖ పయ్యావుల కేసు ఉన్నాడు, ఆయనే చెప్పారు కదా ఆర్థిక అంశాలు కానీ వాటిని పూర్తి చేయమని. ఆర్థిక శాఖ మంత్రికి అన్ని ఆర్థిక మూలమే కదా, ఇంకా ఆయన ఏం క్లియర్ చేస్తారు? ఆయన దగ్గర ఉన్న డబ్బుల ప్రకారం క్లియర్ చేయాలి. ఆయన ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రి డబ్బులు ఇస్తే ఆయన ఇరిగేషన్ ఆయన ఏదైనా సంతకం పెడతాడు. ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఈయన ఏం చేస్తాడు? పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నాడు, డబ్బులు ఏదైనా ఇస్తే కదా ఆయన పంచాయతీకి ఏదైనా చేయడానికి. ప్రతిదానికి ఆర్థికంతో ముడిపడి ఉంది. మనం నేల విడిచి సాము చేసి అధికారులని మీరు అందరూ సరిగ్గా లేరు, మధ్యాహ్నం పొట్టికి 2 సార్లు వెళ్తున్నారు, పొద్దున పొట్టి టిఫిన్ 2 సార్లు చేస్తున్నారు, మధ్యాహ్నం మజ్జిగన్నం తిని పడుకుంటున్నారు, ఇట్లా చెప్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రాక్టికల్గా ప్రతిదానికి ఆర్థికంతో ముడిపడి ఉంటుంది. చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పండి, మొత్తం ఈ ఫైళ్ళన్నీ 3 నెలల్లో క్లియర్ అయిపోతాయి. చేతిలో డబ్బులు లేకుండా ఇవన్నీ ఏంటంటే మనం కవర్ చేసుకుంటాం, మేము అద్భుతమైన పాలకులమే, అధికారులు తప్పు, లేకపోతే కనుక మంత్రులు సరిగ్గా బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారు, లేదా అసలు మేమైతే చాలా ఏదో చేసేద్దాం అనుకున్నాం, ఇవన్నీ వినడానికి బాగుండేటటువంటి మాటలు అంతే.
కానీ ఒకటి సార్, వాస్తవానికి ఇవి మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఫైల్ క్లియరెన్స్ ఎందుకు, ఇన్ని పెండింగ్, ఇవన్నీ సాధారణ ప్రజలకు ఇవన్నీ అవసరం లేదు. ఆ ఫైల్ క్లియర్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి అనేది. ఈ 8 నెలల పరిపాలనలో సాధారణ ప్రజలకి వెళ్ళిచ్చిన హామీల విషయంలో ఎదురు చూపులే మిగిలాయా? ఆ విషయంలో హిట్ అయినట్ట ఫట్ అయినట్ట? వెరీ సింపుల్ అండి. ప్రజలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఏమి ఆశించారు? పరిపాలన మెరుగ్గా ఆశించారు. ఇదివరకటికంటే కరెంటు మెరుగ్గా రావాలి, వస్తుందా లేదా పబ్లిక్కి తెలుసు కదా. ఇప్పుడు ఇదివరకటికంటే మద్యం వలన బాధలు ఇప్పుడు తక్కువగా ఉండాలి. ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మద్యం వలన? అదే నేను అనేది, అది పబ్లిక్ చెప్పాలి. మనం చెప్తే ఫీల్ అవుతారు, కానీ వాస్తవం ఏంటి అనేది పబ్లిక్ చెప్పాలి. అక్కడ అంటే ఒక రకంగా అది కూడా భారమే పాపం, అట్లా అనకూడదు. మీరు ఆ మాట అంటే ఇదివరకు ఏమని రాశారు? మద్యానికి సంబంధించి దోచేశారని రాశారు, ఇప్పుడు దాచేశారని రాస్తారు. ఇది అయ్యో చిన్న భారమే 10 రూపాయలు. మొన్నటి దానికి రేట్లు తగ్గిస్తానన్నావు, పెంచుతానన్నావు నువ్వు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం ధరలు పెంచేశారు కదా, మరి దాని మీద ఇంకో 10 రూపాయలు పెడితే ఎట్లాగా పెట్టుకొని? అదే కదా. దాంతోపాటు అదే 99 రూపాయల మందు ఒకటి ఇచ్చాను అంటే అదే డిస్కౌంట్ స్కీమ్ టైప్. పోనీ ఎన్ని ఉంటాయా? అన్ని 99 ఉంటాయా? అప్పుడు ఏదో రాశారు వార్తలు, అన్ని కంపెనీలు ఎగబడిపోయి 99 మందే ఇద్దాం అనుకుంటున్నాయి అని చెప్పి. ఇప్పుడు రూట్ మార్చేసి మళ్ళీ ఈ టైప్లో రాస్తున్నారు. 10 రూపాయలు పెంచేసేసి మళ్ళీ అదొకటి కవర్ చేస్తారు. ఇసుక ఉంది, ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే పబ్లిక్కి సంబంధించి ప్రస్తుతానికి ఏంటి ఏం అనలేరు వాళ్ళు. ప్రస్తుతానికి లేదు సరే వీళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి లేదు పాలన ఇప్పుడు ఏంటి, మనమే సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోవాలి. అద్భుతమైన పాలన జరుగుతుందంటే 8 నెలల్లో బాబు గారు చెప్పారు కాబట్టి ప్రిపేర్ అయిపోండి. మనం జరుగుతుంది పాలన. అదే సందర్భంలో పబ్లిక్కి రోడ్లు మెరుగుపడ్డాయి, అది ఒప్పుకోవాలి ఖచ్చితంగా. కరెంటు కష్టాలు ఇంకా పెరిగినాయి, తగ్గట్లేదు, రేట్లు పెరుగుతున్నాయి. అంటే కొన్ని చోట్ల రోడ్లు ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు, కొన్ని రోడ్లు ఇంకా అయిన చోట సంతోషం, అంతే. అవని చోటోడు అక్కడ చేసేసారట, మన ఊరికి వచ్చేస్తారంటాడు తెలుగుదేశం అబ్బాయి. అదే ఆ ఎదురు చూపు ఇంకా వస్తాయని ఎదురు చాలా హోప్ ఇస్తున్నారు కదా. ఇంకా కొంత టైం పడుతుంది, 2 ఏళ్ళు నడుస్తుంది తెలుగుదేశం వాళ్ళు రెడీ అవ్వడానికి. ఈ లోపుగా సెటరేట్ చేసుకుని జరుగుతుంది. మామూలు పబ్లిక్ అంటారా ఇప్పటికే ఒక బిగిన్ అయింది. కరెంటు విషయంలోనూ ఇంటి దగ్గర చెత్తకు వచ్చేటటువంటి వాళ్ళు ఇదివరకు చెత్త పన్ను అన్నారు, వాళ్ళు రోజు ఇడిచి రోజు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు 3 రోజులకు ఒకసారి వస్తున్నారు, వారానికి 2 సార్లే వస్తున్నారు చెత్త తీయడానికి. మరి దాన్ని ఏం చేయాలి? అది ఇంటి దగ్గర చెత్త ఎంత దాచిపెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు దానికోసం పెద్ద పెద్ద గోతాలు, పెద్ద పెద్ద ఐరన్ డ్రమ్ములు పెట్టుకోవాలి ఇక చెత్త పెట్టుకోవడానికి. కాబట్టి ఇట్లాంటివన్నీ పబ్లిక్కి సఫర్ అవుతున్నారు అనుకోండి. లేదు మీరు అసలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్తే వాళ్ళు బలవంతంగా నవ్వాలి. ఇక ఈ 8 నెలల్లో హామీల విషయంలో, సూపర్ 6 పథకాల విషయంలో క్లారిటీ ఇచ్చారా, లేదంటే ప్రిపేర్ చేశారా? ఎన్నిసార్లు ఉపన్యాసం ఇచ్చారండి. సూపర్ 6 అమలు ప్రారంభించేశాం, కళ్ళు కనబడట్లేదా అని చెప్పేసి. సూపర్ 6లో ఈ ఏడాదిలో ఇచ్చింది ఒకే ఒక్కటి, గ్యాసు. పెన్షన్ అనేది సూపర్ 6లో పార్ట్ కాదుగా, అది సపరేట్ది కదా. అది ముందు అసలు సూపర్ 6లో భాగం కాదు కదా అది. పెన్షన్ అనేది విడిగా సూపర్ 6లోకి వచ్చేటప్పటికి గ్యాస్ ఇచ్చారు. ఇప్పుడు ఆ గ్యాస్కి సంబంధించి ఈ ఏడాది ఒకటి ఇచ్చారు, బట్ ఆ ఒక్క పథకం అమలు చేసినట్టు సూపర్ 6లో ఏడాది, అది కూడా లాస్ట్. అంటే ఏడాది మొత్తం మీద ఈ మార్చిలోపు 1 సిలిండర్. సరే అసలంటూ ఆ పథకం బిగినైంది కాబట్టి వచ్చే ఏడాది 3 సార్లు సిలిండర్లు ఇస్తారు. ఇక నెక్స్ట్ చేయాల్సింది, ఈ ఏడాది 55,000 కోట్లు, 45 నుండి 55,000 కోట్లు కోల్పోయారు ప్రజలు. వాళ్ళ చేతిలో క్యాష్ ఆడల, దాని కారణంగానే జీఎస్టీ పడిపోయింది. తల్లికి వందనమా, చేయూతానా, డ్వాక్రా రుణమాఫీనా, రైతులకు ఇచ్చినటువంటి డబ్బులా, తర్వాత నాదేది ఈబీసీ నేస్తమా, తర్వాత నా దాని పేరేంటది ఈడబ్ల్యూఎస్ నేస్తము, బీసీ నేస్తము, కాపు నేస్తము, 50 ఏళ్ళకి వాళ్ళకి ఆయన ఇచ్చింది 18,000 రూపాయలు చేయూత అనేది ఇచ్చుకొచ్చాడు కదా పెన్షన్కి బదులుగా. అవన్నీ పోయినాయి కదా. అట్లాగే కార్లు వాళ్ళకి 10,000 రూపాయలు అన్నీ పోయినాయి కదా. ఇప్పుడు వాటిట్లలో 18 ఏళ్ళకి ఇస్తానన్నది అది వెయిట్ చేస్తున్నారు. అసలు దాని నోరు మెదపట్లేదు దాని మీద. అసలు ఫస్ట్ చెప్పింది అదే, మహిళా శక్తి పేరుతో ఫస్ట్ అనౌన్స్ చేసింది అదే. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా 18 ఏళ్ళు దాటిన వారికి 1,500 అనేది సూపర్ 6లో ఫస్ట్ ప్రకటించింది. అసలు ఈ రోజు వరకు దాని గురించి మాట్లాడుతున్నారా? ఈ తల్లికి వందనం ఏడాది అన్నారు, మళ్ళీ నిన్నటి రివ్యూ మీటింగ్లోనేమో ఈ పాయింటే వచ్చింది.
ఏంటది మత్స్యకారులకు ఇద్దాం, తర్వాతన రైతులకు ఇద్దాం. అది కూడా మళ్ళీ దాంట్లో వార్త ఏం రాశారు, కేంద్రం 6,000 ఇస్తుంది, మిగతా 14,000 మనం ప్లాన్ చేద్దాం. కానీ కేంద్రం ఇస్తుంది ఎంత, 10,000. వీళ్ళు దాన్ని మళ్ళీ 6,000 అని చెప్పి అబద్ధం ఎందుకు చెప్పడం పేపర్లో. కాబట్టి సంథింగ్ సగం కేంద్రం ఇచ్చేస్తుంది అన్నదాత సుఖీభావకు పోలేడనండి. నిజంగా చెప్పాలంటే రాష్ట్రానికి కేంద్రం బోర్డు భారాలు తగ్గించింది. ఇప్పుడు ఇదివరకు రేషన్ బియ్యం రాష్ట్రాందే, దాంట్లో కేంద్రం వాటా ఉండేది. ఇప్పుడు కేంద్రం కంప్లీట్గా ఫ్రీ ఇస్తోంది, రాష్ట్రం వాటా ఏం లేదు ఇక అందులో. కాకపోతే ఎక్స్ట్రా కార్డులు ఉంటాయి, అంటే కేంద్రం ఇచ్చి 85 లక్షలు కాకుండా ఎక్స్ట్రా కార్డులు వాళ్ళకి రాష్ట్రం ఇచ్చుకోవాలి. అది ఇప్పుడు ఉన్నటువంటిది. అంటే సగం భారం పోయినట్టేగా నీకు రేషన్ బియ్యం. అవును. అట్లాగే ఇదివరకు ఆరోగ్యశ్రీ ఫుల్గా నువ్వే కట్టుకోవాలి. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ వచ్చాక దాదాపుగా సగం వాళ్ళే కడుతున్నారు. 800 నుంచి 1000 కోట్లు వాళ్ళు కడుతున్నారు ఏడాదికి. ఇంకా నువ్వు కట్టుకోవాల్సింది ఎంత, మిగతాదే కదా. కాబట్టి ఇట్లాగా ఇప్పుడు దాదాపుగా కేంద్రం ఇచ్చేటటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు మత్స్యకారులకి దాంట్లో 5,000 రూపాయలు ఎంతో కేంద్రం ఇస్తుంది. అట్లాగే ప్రతి దాంట్లో కూడా కేంద్రం ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలా భారాలు తగ్గించింది, కానీ అంతా వీళ్ళే చేసుకుంటున్నట్టు చెప్తారు. రెండవది ఏంటంటే సమస్యల ఆచరణలోకి వచ్చేటప్పటికి ఈ వీళ్ళు ఇచ్చిన పథకాలే పబ్లిక్ దగ్గర సమస్య, అవి అమలు కాకపోతే. అవును. కానీ ఇప్పుడు ఇక్కడ పరుగులు పెట్టాల్సింది పాలకుల అధికారుల, ఫైనల్గా పాలకులు అధికారులు కాదు, పాలన పరుగులు పెట్టాలంతే. వాళ్ళిద్దరు ఎవరు సమన్వయం చేసుకుంటారో చూడాలి. అది రైట్. చూద్దాం. మొత్తానికి 8 నెలల పాలన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా దూకుడు పెంచాలి, స్పీడ్ పెంచాలి, ఫైళ్ళు త్వరగా క్లియర్ చేయాలి అనేది అధికారులకు అయితే చెప్పారు. కానీ ఆయన సూపర్ 6 హామీల విషయంలోనూ ఎన్నికలకు ముందు చేసిన పథకాలు ప్రకటనలకు సంబంధించి అయితే క్లారిటీ రాలేదు. రేపు బడ్జెట్లో ఏమన్నా క్లారిటీ వస్తుందేమో, బడ్జెట్ సమావేశాల్లో వీటికి సెపరేట్గా ఏమన్నా కేటాయింపులు కేటాయిస్తారా ఏంటనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం.